కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 35వ వార్డు టీడీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు చిన్న రెహమాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన కడ్లీ న్యూస్ తో వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దాని తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ విజయాలు అనే ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే అనేక కార్యక్రమాలు పెట్టారు. అన్ని సగం కన్నా ఎక్కువ అందే కార్యక్రమాలే ఇప్పటికి అందేశాయి. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను ప్రతి నెల 3,000 ఉండేది 4,000 చేశారు. అలాగే 6,000ది 10,000, తర్వాత 15,000, ఇంకా కిడ్నీ బాధలు 15,000 పింఛను ఇవ్వడం. అది ఒక రికార్డ్ అనమాట. ఏ రాష్ట్రాల్లో లేదండి. ఎంత 4,000 పింఛను, 6, 15,000, 10,000 ఏ రాష్ట్రంలో లేని పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు, ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ప్రతి విద్యార్థికి 15,000. మొన్నే మా మైనార్టీ సోదరులు 11 మంది అంతమంది ఉంటే వాళ్ళకి అందరికీ 11 మందికి కూడా వేయడం జరిగింది ఇంట్లో. అది కూడా మా పిల్లలకి ఇక్కడ మా గాజుల వీధి అయితే ప్రతి వాళ్ళకి అడగండి, 2, 3 ఎవరికి వచ్చి వస్తున్నాయి అందరికి వస్తున్నాయి. దేవుడి వల్ల చాలా సంతోషంగా చదువుకుంటున్నారు పిల్లలు. దీపం పథకం, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం, అది కూడా ఇస్తున్నారు. కొంతమందికి బ్యాంకులో డబ్బులు వేయడం జరుగుతుంది, కొద్దిగా లేట్ జరుగుతుంది అంతే తప్ప అందరికి పడతాయి వేస్తున్నారు. కొద్దిగా లేట్ జరుగుతుంది, అది ఒకటే కొద్దిగా మనకి ఇది ఉంది. అలాగే మహిళా శక్తి, అది స్త్రీ శక్తి అంటే బస్సు ఉచితంగా హాయిగా ప్రతి ఆడోళ్ళు తిరగడం. బస్సుల్లో విజయనగరం వెళ్ళాలంటే, అలాగే అనకాపల్లి శ్రీకాకుళం వెళ్ళాలంటే, ఇదివరకు కూతురు దగ్గర తల్లి వెళ్ళాలంటే కనీసం 500, 600, 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు హాయిగా 100 రూపాయలు జేబులో వేసుకొని ఖర్చులకి వెళ్ళి హాయిగా వస్తున్నారు. కూతురు తల్లి ఇంటికి వస్తుంది, తల్లి కూతురు వెళ్ళి కోడలు వస్తున్నారు. అలాగే హాయిగా వాళ్ళు బంధాలు హాయిగా ఉంటున్నాయి. అందరు తిరుగుతున్నారు బస్సులో ఫ్రీగా పెట్టడం. అది ఒక రికార్డు ఆంధ్రప్రదేశ్లో. అది ఇంకా చేనేత వాళ్ళకి అలాగే 2,000 రూపాయలు, వాళ్ళకి 500. అలాగే విద్యుత్ యూనిట్ చేనేత వాళ్ళకి 200 నుంచి 500 యూనిట్ ఉచిత విద్యుత్ అనమాట. అలాగే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు సంవత్సరానికి వేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి వేయడం జరుగుతుంది. అది ఒక రికార్డు అనమాట. అలాగే అన్నా క్యాంటీన్లు 269 అన్నా క్యాంటీన్లు అండి ఫ్రీగా పేదవాళ్ళ కోసం. చంద్రబాబు నాయుడు పోయినసారి గవర్నమెంట్ లో పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 269 అన్నా క్యాంటీన్లు పెడుతుంటే హాయిగా వాళ్ళు పేదవాళ్ళు తింటున్నారు. ఈ మంచి కార్యక్రమం అది. అలాగే పేదలకు 5 లక్షల ఇల్లు, పేదల కోసం 5 లక్షల ఇల్లులు కడతారు. అలాగే కట్టారు, ఇంకా కొన్ని అవుతున్నాయి. అది కూడా క్లియర్ గా అవుతాయని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. గీత కార్మికులకు మద్యం షాపులు, వడ్డే ఎండింగ్ లీజులు కేటాయింపు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ, మన చైర్మన్ గారు ఇక్కడే మన నియోజకవర్గంలోనే ఉన్నారు, సుధాకర్ గారు, అతనే చైర్మన్. హాయిగా మేము అనేక ఇలాంటి పేదవాళ్ళ కోసం వస్తుంటే వెళ్ళి చెప్పి సుధాకర్ గారు చేస్తున్నారు. విశాఖపట్నంలోనే సౌత్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మాకు మంచి హాయిగా ఉంది. ఇక్కడ ఏం జరిగినా సుధాకర్ రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే అతను చేసి పెడుతున్నారు. వాళ్ళకి ఎంత అయినా సరే. అది కాకుండా ఇంకా మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉందండి. అది బయట చేయించుకుంటే అది 2 లక్షలు 3 లక్షలు అయినా ఆ కాగితాలు తీసుకెళ్లి మన సుధాకర్ గారి దగ్గర పెడుతుంటే అది సగం డబ్బులు అయినా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుధాకర్ గారు ఇప్పిస్తున్నారు. అది కూడా చాలా మంచి కార్యక్రమం. మత్స్యకారులకి 20,000 రూపాయలు మన్నా వేయడం జరిగింది. చాలా మంది మత్స్యకారులకి అది కొన్ని 3-4 నెలలు వాళ్ళు మత్స్యకారులు వెళ్లకుండా సముద్రంలో ఉంటారు ప్రతి సంవత్సరం. వాళ్ళకి 20,000 చెప్పున వేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇలాంటి మంచి ప్రభుత్వం వస్తే ప్రజలు మంచి ప్రభుత్వాలనే ఎన్నుకుంటే మీ పిల్లల జీవితాలు, పెద్దోళ్ళ జీవితాలు, రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ అవ్వాలంటే మంచి
మైండ్ ఉన్న నాయకుడిని ఎంచుకుంటే జరుగుతాయి. వచ్చే కార్పొరేషన్ 2-3 నెలల్లో ఎలక్షన్ ఉంది. అప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి విశాఖపట్నం మట్టికి మేయర్ని 30 సంవత్సరాలు ఎప్పుడో డివి సుబ్బారావు గారు హయాం తర్వాత మేయరు టీడీపీలో మళ్ళీ రాలేదు మనకి. కాబట్టి ఇంకో మంచి నాయకుడిని మంచి చంద్రబాబు నాయుడు మంచి నాయకుడినే మేయర్గా చేస్తారు. కార్పొరేటర్లందరూ గెలిపించాలా. ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు దేవుడి వల్ల గెలుస్తారని నేను అనుకుంటున్నా. కార్పొరేషన్ తర్వాత మళ్ళీ మా మెయిన్ ఎలక్షన్ వస్తుంది. అప్పుడు కూడా జాగ్రత్తగా ఒక 15-20 సంవత్సరాలు కనుక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా అంచులు ఉండవు, అంత భారీగా డెవలప్ అవుతుంది అన్నమాట. అక్కడ చూస్తున్నారు మీరు, అమరావతి బిల్డింగ్లు లెగిసిపోయి ఇంకా ఒక 2 సంవత్సరాల్లో కలకలాడుతుంటది. విజయవాడ గుంటూరు 2 కలిపి అని మన సీఎం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆలోచించి ఏ మంచి నాయకుడు మీకు ఇచ్చేస్తున్నాడో, అభివృద్ధి చేస్తున్నాడో ఆ నాయకుడినే ఓటు వేయాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ ఆదేశాల ప్రకారంగా రాష్ట్రం మొత్తం మీద ఇంటింటికి 47 రోజులు డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తాను. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా సరే మంచి అభిమానం, మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి పార్టీ వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు కూడా జరుగుతున్నాయని పెన్షన్స్ 5 సంవత్సరాలకి 250 పెట్టి 3,000 రూపాయలు ఇచ్చారు. మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చాం. అలాగే వికలాంగులకి 4,000 ఉంది, 6,000 ఇచ్చాం. కిడ్నీ పేషెంట్లకి 10,000 ఉంది, 15,000 ఇచ్చాం. ప్రతి మీద కూడా అమ్మవాడి కానీ, తర్వాత తల్లికి వందనం కానీ, తర్వాత అన్నా క్యాంటీన్లు కానీ, అది ఉచిత ఫ్రీ బస్సులు కానీ, తర్వాత రైతు భరోసా కానీ, ప్రతి ఒక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ ఉమ్మడి మత్స్యకారులకు కానీ, ఈ ఉమ్మడి పార్టీ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి అవసరం, రాష్ట్ర ప్రజలకు అవసరం, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అని మనస్ఫూర్తిగా మీడియాకు మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఉమ్మడి పార్టీ ఉన్నంత వరకు, ఉమ్మడి పార్టీ కలిసి పనిచేసినందుకు, రాష్ట్ర అభివృద్ధి చేసినందుకు, ఇప్పుడు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా ఒక సుందర నగరంగా మేము పెట్టేది 10 లక్షల మంది అంటే ఒక 20-25 లక్షల ప్రధానికి వచ్చారు. మనస్ఫూర్తిగా ఉత్తరాంధ్రకి అభివృద్ధి అవ్వడానికి మంచి విశాఖపట్నంలో వెలసన పెట్టినప్పుడు 151 సీటు వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన 4 నియోజకవర్గం కూడా టీడీపీకి వచ్చింది. అది ఒక అభిమానం ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు ఆత్మలో ఉన్నది. ఆ ఆత్మ విశ్వాసం మన ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ పెట్టించారు. ఆయన మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరపునే, మా నియోజకవర్గం తరపునే, మా వార్డు తరపునే ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మా ఎంపీ గారు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు కానీ, మొత్తం మా వార్డు యువత, మైనారిటీ సెల్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్ అన్ని కమిటీలు, అన్ని బూత్ ప్రెసిడెంట్లు, ఏరియా ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఐకమత్యంకి ఈ వార్డులో ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమాలు మా 17 వార్డులు, 17 బూతులు, 17 బూతులు కూడా రోజు ఉదయం సాయంత్రం మినిమం 200-300 విల్లులు తిరుగుతున్నా. 35 వార్డులు ముందంజలో, 35 వార్డులు మొత్తం 14 వార్డులు, 35 వార్డులు ముందంజలో ఉంది. అంటే పార్టీ అంటే అంత అభిమానం, పార్టీ అంటే అంత ఆప్యాయత, అనురాగాలు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉడుకునెత్తులు పరిగెడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి నా త్వరగా ఎన్టీఆర్ పార్టీ పెట్టి నుంచి 1982 పార్టీ 29 పార్టీ పెట్టి నుంచి కూడా ఈ పార్టీకి భాగస్వాములు అయ్యి అన్ని విధాలుగా కృషి చేసి ముందుకెళ్ళి ఇంకా ముందుకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలు కాపాడుకొని, వాటి ప్రజలు కాపాడుకొని అన్ని విధాలుగా రేపు డైరెక్టర్ ఎలక్షన్ అయినా సరే మేయర్ మట్టుగా ఇంతవరకు స్వతంత్రంగా మేయర్ డివి సుబ్బారావు అనుకుంటాం. ఈ దఫా మటు డైరెక్ట్ మేయర్ కూడా కొడతామని మనస్ఫూర్తిగా మీకు మనం చేసుకుంటాను. పొత్తు మీద ఏ వార్డు ఎన్ని ఇచ్చినా సరే టీడీపీకి, జనసేనకి, అలాగే 3 పార్టీలకు ఎన్ని ఇచ్చినా సరే 3 పార్టీలు ఒకటై ఆ క్యాండిడేట్ గెలిపించి కూడా బాధ్యత, తర్వాత అగర్నాయకతన గౌరవం ఇవ్వడం మా బాధ్యత. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ఫాలో అవ్వడం, తర్వాత మేయర్ గారి మట్టుగా మంచి మెజారిటీతో మేయర్ గారు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.